అర్థం అవుతా ఉంది. గొప్ప దేవుడు అని అర్థం అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం, ఆయన పాదాలు పట్టుకోగలుగుతాం, ఆయన శరణాన్ని వేడగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నేను నీ శరణు యెహోవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నానయ్యా, నన్ను ఎన్నడూ సిగ్గు. ఏంటంట, యెహోవాని నమ్ముకున్న వారు ఎవరు? దేవుని నమ్ముకున్న వారు సిగ్గు పరచబడరు, సిగ్గు కలగదు అంటున్నాడు ఆయన. అయ్యా నేను నమ్ముకుని ఉన్నానయ్యా, నన్ను సిగ్గుపడని మాకు, నన్ను ఎన్నడూ సిగ్గుపడని, నీ శరణు వచ్చాను, నన్ను సిగ్గు కలగని మాకని ఆ దేవుడిని వేడుకుంటున్నాడు. అలా వేడుకున్నప్పుడు కదా దేవుడు ఆయనను కనికరించాడు కదా. యోగు భక్తులు కూడా. కాబట్టి శ్రమలనేవి, కష్టాలనేవి మనం దేవుని దూషించి దేవునికి దూరం కావాలని సాతానుడు కలిగించేటువంటి వాడి యొక్క ప్రణాళికలు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని దూషించకూడదు. శ్రమ అయినా మనకు మేలేనంట, కష్టమైనా మనకు మేలే. ఒకవేళ శారీరకంగా బాధపడుతూ మాత్రం చనిపోయిన ఆమె దేవుళ్ళు పరలోక రాజ్యంలో నిత్యత్వంలో ఏ వ్యాధి లేకుండా నెమ్మదిగా దేవుని సన్నిధిలో ఉంటుందని అర్థం. కాబట్టి మనం కూడా ఒకవేళ ఆయన అనుమతిస్తే మనమంట శరణు వచ్చి మౌనంగా ఉంటే చాలు, ఆయనకి ఇష్టమైన మనల్ని స్వస్థపరుస్తాడు. ఒకవేళ ఆయనకి ఇష్టమైన మనల్ని పిలిచిన పరలోకంలో నెమ్మది పొందుకుంటాం. ఆయన ద్వారానే పరలోకం, ఆయన లేకుండా పరలోకం వెళ్ళలేము. కాబట్టి ప్రియమైన వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు మనం ఆయన పాదాలు పట్టుకుంటే, ఆ శరణాన్ని వేడిస్తే అంటే మనకు సిగ్గు కలగనివ్వండి. దేవుని లేఖనాలు ఉంటుంది, ఆయన నమ్ముకున్న వారు ఎవరు సిగ్గుపడరట. ఏంటంట, చదువుదాం ఆ మాటలు చదవండి. యేసయ్యను నమ్ముకున్న వారెవరు సిగ్గుపడరు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. చదవండి. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. 22వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. కాబట్టి అర్థమైందా, ఆయనను శరణాన్ని ఆయన నమ్ముకుంటే, ఆయనను వేడుకుంటే కదా ఎప్పుడు కూడా మనకు సిగ్గు కలగదు. అంటే తప్పకుండా నీకు ఏ అవసరం తీరుస్తారు ఖచ్చితంగా. భూలోక వైద్యుల కంటే ప్రభుని ఆశ్రయితే ఏ క్షణంలో కళలో వచ్చినా నీకు నెమ్మది కలుగుద్ది, కళలో వచ్చి నీతో మాట్లాడిన స్వస్థ కలుగుద్ది కదా. చంద్రబాబు కాలంలో పరిచయం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి హెచ్ఐవి పేషెంట్ ఉంది. హెచ్ఐవి పేషెంట్ ఉంటే ఏంటంటే చనిపోయే పరిస్థితి, మోషన్స్ అవుతున్నాయి, ఒక పక్క విరోచనాలు అవుతున్నాయి. ఇక సన్నగా అయిపోయి మంచంలో పడింది, ఏమి తినలేదు, ఏమి త్రాగలేదు, చనిపోద్ది అనుకున్నాం. అలాంటప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేశాడు, ఆమెను ముట్టుకున్నాడు. స్తోత్రం. ఆమెతో నేను చెప్పాను, నా మాటలు నీకు ధైర్యాన్ని ఇవ్వమా, ఆ మాటలు నా మాటలు నీకు ధైర్యం, నేను మనిషిని, నీకు ధైర్యాన్ని ఇవ్వలేవు. ఈ రాత్రిలో యేసయ్య వచ్చి కలలోనే నీతో మాట్లాడతాడు. అయితే నువ్వు ఒక పని చేయి. ఏమన్నాను, నా పాపాలు క్షమించయా అని వేడు. ఏమన్నాను ఏం చెప్పానా, యేసయ్యని గురించి చెప్పాను. యేసయ్య పాపాలు క్షమించే మంచి దేవుడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయనలాగా క్షమించేవారు లేరు, ఆయనలాగా స్వస్థపరిచేవారు ఎవరు, ఆయన లాంటి సమర్థుడు ఎవరు ఇక లేరు. అమ్మా అయితే నువ్వు ఒక్కటి చేయాలి, నా పాపాలు క్షమించయా అని వేడుకోమన్నా. కన్నీరు పెట్టి ప్రార్థన చేసుకో. నువ్వు ఇక చనిపోయే స్థితిలో ఉన్నావు కదా, ఈ ఒక్క మాట ప్రభువుని అడుగు, ప్రభు చిత్తం అయితే నేను ముట్టుకుంటాడు, నీతో మాట్లాడతాడు. ఈ రాత్రిలో ఆయన నీకు జీవము మాట్లాడితే చాలు, నువ్వు బ్రతుకుతావు అని చెప్పాను. అలా చెప్పినప్పుడు ఆ సహోదరి ఆ రాత్రిలో పాపం ఎవరు దిక్కులేనిది కాబట్టి దేవుని దగ్గర యేసయ్యకి మంచంలో పడుతుంది. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పొరపాటును చేశానయ్యా, తెలివి చేశాను యేసయ్యా, అయ్యా పాస్టర్ గారు ఇలా వచ్చి నువ్వు బాగు చేస్తామని మాటలు చెప్పాడయ్యా అని కన్నీరు వచ్చి ఏడ్చుకొని
నన్ను క్షమించేసేయ్యా, నీ పాపాలు ఒప్పుకొని నన్ను క్షమించయ్యా, నన్ను బాగు చేయ్యా, నీకు సాక్షిగా ఉంటానయ్యా. ఈ 3 మాటలు చెప్పాను. నన్ను క్షమించమని అడుగు, నన్ను స్వస్థపరచమని అడుగు, నీకు సాక్షిగా ఉంటానని ప్రభుకి చెప్పు. చిన్న నీ మనసులో చెప్పుకో, నేను బాగు చేస్తానంటే ఆమె అలానే చేసింది. ఆ రాత్రులంట యేసుక్రీస్తు ప్రభు వారు కలలో వచ్చి ఏం చేశాడంట, ఆమెతో ఇవే మాటలు మాట్లాడాడంట. పాస్టర్ గారు బైబిల్ ఇచ్చాడా, నా గురించి చెప్పాడా, దేవునికి మహిమ కలుగునుగా అని చెప్తే పాస్టర్ గారు చెప్పాడయ్యా, బైబిల్ గ్రంథం ఇచ్చాడయ్యా, నువ్వు వస్తావని చెప్పాడయ్యా, నువ్వు పాపాలు ఒప్పుకోమని చెప్పాడయ్యా, నేను సాక్షిగా ఉంటానని చెప్పమని చెప్పాడయ్యా, ఈ చిన్న ప్రార్థన చెప్పాడయ్యా, అదే ప్రార్థన చేశాడయ్యా, నువ్వు వచ్చేవంటే మంచిది, అట్లయితే నేను స్వస్థపరుస్తానని ఆయన తాకి పుట్టుకొని వీళ్ళ స్వస్థపరిచాడు. తను అప్పుడు ప్రెగ్నెన్సీ ఏంటంటే కడుపులో ఇంకా బిడ్డ ఉంది. ఆమె దాదాపుగా ఇంకా 2-3 నెలల్లో డెలివరీ అవుద్ది. ఆమె లోపల బిడ్డ కూడా ఆ జబ్బు లేకుండా చేసేది. నేను నా సేవలో 2-3 సంవత్సరాలు నేను ఉన్నప్పుడు మన మందిరంలోనే అక్కడ ఇసుక నదిలో కాలం ఉంది. చూసారా ఎవరు మాట్లాడారు? కళలో వచ్చి మాట్లాడాడు. దర్శో కళలో వచ్చి ఆయన వచ్చి మాట్లాడాడు, అంతే. ఆమె స్వస్థతలు ఉంటుంది. కాబట్టి ఎన్నో ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బయట మన జీవితంలో కూడా అనేక అద్భుతాలు, సేవలో కూడా అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళగా అయితే మనం ఆయన నమ్ముకుంటే, ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన శరణాన్ని పెడితే ఆయన చేయలేనటువంటిది ఏది లేదు. ఏమైనా చేయగలడు. నేను స్వస్థపరచగలడు. ఒకవేళ ఆయన అనుమతించి నన్ను తీసుకెళ్ళిన నిత్యత్వం పరలోక రాజ్యంలో నెమ్మది అనుగ్రహించగలడు ప్రభు. కాబట్టి ప్రియులుగా ఆ శ్రమలు మనకు వచ్చేది దేనికంటే దేవుని దూషించి దేవుని దూరం కావాలని సాతాను కలిగిస్తాడు ప్రియులరా. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మనం దూషించకూడదు. ఏం చేయాలంట? ఆయన పాదాలు పట్టుకొని ఓపికతో ఉండాలి. ఏంటంట? ఆయన పాదాలు పట్టుకొని ఓపికతో ఉన్నప్పుడు తప్పకుండా ఆయన అద్భుతాలు చేస్తాడు.